బల్లుగూడ గ్రామంలో మంచినీటి సమస్య తక్షణమే పరిష్కారం చేయాలని సిపిఎం బృందం డిమాండ్ చేశారు. అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండలం బాబుసాల పంచాయతీ బల్లుగూడ గ్రామంలో గురువారం సిపిఎం బృందం పర్యటించింది. ఇటీవల కాలంలో మృతి చెందిన 3 చిన్నారుల కుటుంబాలను పరామర్శించి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కొర్ర త్రినాథ్ మాట్లాడుతూ బల్లుగూడ గ్రామంలో 130 పీవీటీజీ కుటుంబాలు నివసిస్తున్నారని, గ్రామంలో సరైన త్రాగునీటి సదుపాయం లేక ఇటీవల 3 చిన్నారులు దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలతో మృతి చెందారని అన్నారు. గ్రామంలో 2 సంవత్సరాలుగా మంచినీటి కోసం అమర్చిన సోలార్ మరమ్మతులకు గురైతే బాగు చేసేవారు కరువయ్యారని అన్నారు. మంచినీరు ట్యాంకు మరమ్మతులు చేసి పైపు కనెక్షన్ ఇవ్వకపోవడంతో కిలోమీటర్ దూరం నుంచి ఊట నీరు తీసుకువచ్చి అదే కాలకృత్యాలకు వంటకు ఉపయోగిస్తుండడంతో నీరు కలుషితమై చిన్నారులు మృతి చెంది ఉండవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారని ఆయన అన్నారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి బల్లుగూడ గ్రామంలో త్రాగునీటి సదుపాయం కల్పించాలని, లేని పక్షంలో మండల కేంద్రంలో నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ఎంఎం శ్రీను, కె నరసయ్య, పి దళపతి, దేవన్న, గ్రామస్తులు చిరంజీవి, సాంబా, కామేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్పందించాలి. పరుగుదల శాఖ అధికారులు మంచినీటి సౌకర్యం కల్పించాలి. పంచాయతీ బల్లుగూడలో మంచినీటి సౌకర్యం కల్పించాలి. బాబ్సాల పంచాయతీ బల్లుగూడ గ్రామంలో మంచినీటి సౌకర్యం కల్పించాలి. నీరు అందించాలి. వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. బాబ్సాల పంచాయతీ బల్లుగూడలో మంచినీటి సౌకర్యం ఇవ్వాలి. బాబ్సాల పంచాయతీ బల్లుగూడలో మంచినీటి సౌకర్యం. మేము శ్రీను, ఆదివాసీ గిరిజన సంఘం ముంచంపుట్టు మండల అధ్యక్షుడిని. ముంచంపుట్టు మండలం బాబ్సాల పంచాయతీ బల్లుగూడ గ్రామంలో పీవీటీజీ కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. సుమారుగా 130 పీవీటీజీ కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. కానీ 2 సంవత్సరాల నుండి గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మంచినీటి సౌకర్యం కల్పించలేదు. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు దగ్గరికి కావస్తున్నప్పటికీ నేటికి పిఎం జన్మన్ నిధులతో పీవీటీజీ గ్రామాలకు ఇక్కడ మంచినీటి సౌకర్యం కల్పించడం వల్ల పూర్తిగా వైఫల్యమైంది. ఒక పింఛన్ తప్ప ఏది కూడా పరిష్కారం చేయని కూటమి ప్రభుత్వం ఒక నిర్లక్ష్యానికి నిదర్శనమని కూడా ఈ బల్లుగూడ పీవీటీజీ గ్రామస్తులకు ఈరోజు ప్రూవ్ అయింది. ఈరోజు కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. ఈ పంచాయతీలో ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ బల్లుగూడ వైపు మంచినీరు కోసం మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అలాగే ముంచింగుట్లో ఉన్నటువంటి ఇక్కడ జడ్పీ చైర్పర్సన్ ఉన్నారు. ఇక్కడ ముంచముడు మండలానికి బాసు, నేను ఆదివాసి ముద్దుబిడ్డ అంటున్నటువంటి చైర్పర్సన్ మేడం గారు కూడా కనీసం బల్లుగూడ గ్రామంలో, ఇంత పెద్ద బల్లుగూడ గ్రామంలో ఇటీవల కాలంలో మంచినీరు సరిగ్గా లేక పిల్లలు ఈరోజు కలుషితమైనటువంటి నీరు తాగి 3 విద్యార్థినులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. వెంటనే బాబ్సాల పంచాయతీ బల్లుగూడ గ్రామంలో మంచినీటి సౌకర్యం కల్పించాలి. లేని ఎడల రాబోయే రోజుల్లో బల్లుగూడ నుండి ముంచెంపుట్టు వరకు పాదయాత్ర చేస్తాము. ఆడ పిల్లలు, చిన్న పిల్లలు అని తేడా లేకుండా అందరితో మేము ముంచెంపుట్టు మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి వచ్చి కూర్చుంటాం. నీరు ఇచ్చేదాకా కదలమని కూడా ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి. ఈరోజు సిపిఎం పార్టీ బృందంగా ఈరోజు బాబ్సాల పంచాయతీ బల్లుగూడ గ్రామంలో సందర్శించడం జరిగింది. ఇక్కడ గత వారం రోజుల వ్యవధిలోనే 3 చిన్న పిల్లలు ఈరోజు చనిపోవడం జరిగింది. ఇందులో ఏటి కారణం అని చెప్పేసి మా పరిశోధనలు మొత్తం తిరిగి తెలుసుకోవడం జరిగింది. ఏంటంటే గ్రామస్తుల యొక్క సమాచారం ప్రకారంగా ఈరోజు ఈ గ్రామంలో దాదాపు 2 సంవత్సరాల నుండి మంచినీటి సమస్య ఈరోజు పరిష్కారం కాలేదు. వీళ్ళు మంచినీటి సమస్య సౌకర్యం లేకపోయేసరికి ఈరోజు గడ్డలో ఊట నీరు తాగే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఏదైతే ఈరోజు అధికారులు ఉన్నారో ఈ అధికారులు గతంలో కూడా ఒక 2-3 రోజుల క్రితంలో కూడా అధికారులు సందర్శించడం జరిగింది. ఏదైతే 2 సంవత్సరాల పాటుగా ఈరోజు మంచినీటి సమస్య పరిష్కారం చేయలేదో వీళ్ళందరికీ కూడా ఎప్పుడైతే ఈ మంచినీటి సమస్యను ఇమీడియట్గా ప్రభుత్వం గుర్తించి ఈ మంచినీటి సమస్య పరిష్కారం కోసం ఇమీడియట్గా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాము. ఎందుకంటే ఈ గ్రామంలో మొత్తంగా కూడా 130 పీవీటీజీ కుటుంబాలు ఉన్నాయి. 130 పీవీటీజీ కుటుంబాలు ఉన్న గ్రామంలో కూడా
పిఎం జన్మన్ ద్వారాగా మంచినీటి సమస్య పరిష్కారం చేయవచ్చు, స్కూల్ సమస్య పరిష్కారం చేయవచ్చు, డ్రైనేజీ సమస్య పరిష్కారం చేయవచ్చు. అయిన ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా కనీసం ఈ పివిటిజీ గ్రామాన్ని ఇంత నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదని చెప్పి సిపిఎం పార్టీగా ఈ సందర్భంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారం రోజుల్లో ఈ మంచినీటి సమస్య పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా ఈ గ్రామస్తులందరితో ఆడమగ అందరినీ కలుపుకొని ఈరోజు ముంచంగిపుట్టు మండల ఆఫీస్ని ముట్టడి చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది.